హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను ఈ వీడియోలో కారపు చెక్కల తయారీ విధానం చూపిస్తున్నానండి. దానికోసం నేను బియ్యం పిండిని తీసుకున్నాను. దాంట్లోనే రుచికి తగినంత ఉప్పు, నువ్వులు, కాగబెట్టుకున్న నెయ్యి, వెన్నపూస ఉంటే వెన్నపూస వేసుకుంటే ఇంకా బాగుంటాయండి. కరకరలాడుతూ వస్తాయి చెక్కలు. అలాగే నేను కారానికి బదులు పచ్చిమిరపకాయలు మిక్సీ బట్టి వేసాను. ఇప్పుడు పిండిలో వాటర్ పోసుకుంటా మనకి కలుపుకోవాలండి. కొద్దిగా పోసుకుంటూ కలుపుకోవాలి. అలా కలుపుకున్న పిండిని పక్కకి పెట్టి మనం ఉండలుగా చేసుకోవాలండి. నాననివ్వాల్సిన అవసరం ఏమీ లేదు పిండిని. అలా చేసుకున్న బాళ్ళని మనం పూరీ ప్రెస్లో పెట్టి ఇలా ఒత్తుకోవాలండి. మనం ఎండుగారమైన పచ్చిమిరకాయల పేస్ట్ అయినా మన రుచికి తగినట్లుగా వేసుకోవాలి. అలాగే నేను నువ్వులు వేసాను కదండి, నువ్వుల ప్లేస్లో మనం పచ్చిపప్పును కానీ పెసరపప్పును కానీ వేసుకోవచ్చు. అలా వేసుకునేటట్లయితే పచ్చిపప్పును కానీ పెసరపప్పును కానీ 1 గంట అయితే నాననివ్వాలండి. అలా చేసుకున్న అప్పాలని మనం కాగబెట్టుకున్న నూనెలో వేసుకొని ఉడకనివ్వాలండి. అంతే అండి కారపు చెక్కల తయారీ విధానం. ఆ ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీటిని ఈవినింగ్ స్నాక్స్ లాగా పిల్లలకి ఇవ్వచ్చండి.